చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. సంగమ దేవుని లేఖనాల్లో ఓ మాట ఉంది, చదివి వినిపిస్తున్నాను చూడండి. కీర్తనలు 55వ అధ్యాయంలో ఈ మాట ఉంది, నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. మీ భారము యెహోవా మీద మోపండి. మనం ఎన్నో మార్లు మనం ఎవరి మీద మోపాలి అర్థం కాక, నేను ఒంటరి అయిపోయాను, నాకెవరు తోడలేరు, నాకు నిరాశ ఎక్కువైపోతుంది, దుఃఖం ఎక్కువైపోతుందని చెప్పి మనం చాలా చాలా లోపల బాధపడిపోతాం. దేవుడు అంటాడు, నీ భారం నా పైన మోపు, అప్పుడు నీ ఉద్దేశాలు నేను నెరవేరుస్తాను. ఈరోజు మీ పట్ల దేవుడు ఘనమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఇజ్రాయేలు ఎర్ర సముద్రం ముందుకు వచ్చినప్పుడు వారి పరిస్థితి చెప్పండి ఎలా ఉంది. వారు ఎలా మాట్లాడారు మీకు తెలుసా? వారి మాటలు మీకు తెలుసా? ఏవయ్యా మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చావా? ఆ జనాంగం అంతా కూడా వారు ఆ ఊరి నుంచి దాటలో ఉన్న సంతోషం కన్నా అక్కడ అడ్డుగా ఎర్ర సముద్రం వచ్చేసింది, ఇంకా చచ్చిపోతున్న భయంతో, దేవుని పైన అవిశ్వాసంతో వారు మాట్లాడిన ఎన్నో మాటలు ఉన్నాయి. అవన్నీ రికార్డ్ అయ్యాయి, బైబిల్ రాయబడ్డాయి. కానీ సంగమా, దేవుడు వారిని విడిచిపెట్టేశాడా? దేవుడు వారిని వద్దనుకున్నాడా? దేవుడు వారిని అక్కడ ఆపేశాడా? ఇజ్రాయెల్ అందరూ కూడా ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఆ రోజు ఎర్ర సముద్రం దాటారు. ఒక్కరినైనా ఆయన ఆపేశాడా? ఒక్కరిని ఆయన ఐగుప్తులతో చంపేశాడా? లేదు, అలా చంపడు ఆయన. అలాంటి నేచర్ కలిగిన వాడు కాదు. ఈరోజు ఒకవేళ అలాంటి ఆలోచన భావం మీకుంటే, మీ పట్ల చెడ్డ ఆలోచన ఆయన కలిగినాడని మీరు మోసపోతున్నారు. మీరు ఏవో వినకూడని విషయాలు వింటున్నారు కనుకనే ఆ భావం మీకు కలిగింది. వినాల్సిన విషయాలు ఆయన మీ పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ జీవితపు కాలం అంతా కూడా దేవుని చేతికి అప్పగించాలి. నాకేం జరగబోతుందో తెలియదయ్యా, అయినప్పటికీ నాకు ధైర్యం ఉన్నది, నీ పైన విశ్వాసం ఉన్నది, నీవు నా పట్ల గొప్ప కార్యాలు కలిగి ఉన్నావు, అందుకనే నీపై నేను ఆనుకోవడానికి ఇష్టపడుతున్నాను. సంగం ఏం మాట చూసారా? ఎంత బలమైన మాట మీరు గమనిస్తున్నారా? యెహోవా పైన చూడండి, నీ భారము, మీకున్న భారము, మీకు ఏ భారం ఉంది ఈరోజు నాకు తెలియదు. మీరు ఒకవేళ డబ్బులు కట్టాల్సిన భారం ఉందేమో, లేదా ఉద్యోగం భారం ఉందేమో, వ్యాపారం భారం ఉందేమో, లేదా ఆరోగ్యం తలకు భారం ఉందేమో, ఏదో ఒక భారం మీరు మోస్తున్నారేమో. దేవుడు అంటాడు, ఆ భారం యెహోవా మీద మోపు. మీ ఆరోగ్య విషయంకి వచ్చేప్పటికీ ఆ భారం తీసుకురాని నోపి, నేను దీనికోసం టెన్షన్ పట్టలేదు. చూడండి, అలా అయితే అట ఆయన నిన్ను ఆదుకుంటాడట. నువ్వు దేవుని తరక నేచర్ని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, దేవుడు ఆదుకోవాలి నేనంటే భారం నువ్వు మోయకూడదు. సంగమ, నీవు మోయకూడదు. నీ హృదయ భారం అంతా దేవుని మీద మోపేయాలి. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడట. నువ్వు కదలిపోవంతే యేసునామములో. మీ జీవితంలో బలమైన కార్యాలు జరగబోతున్నాయి సంగమా, గుర్తుపెట్టుకోండి. మీ భారాన్ని ఆయన పైన మోపండి. ఈరోజు మీ ఇంట్లో ఒక కష్టం వచ్చింది, లేదా ఒక ఇబ్బంది కలుగుతుంది, లేదా ఈరోజు మీ కుటుంబం చీలిపోతుందన్న భయం మీకు కలిగింది. నువ్వు త్వరపడి మాట్లాడి ఇబ్బంది పడిపోక కానీ నువ్వు ఆయన పైన భారం, కోపతాపాలతో కంగారు పడిపోతే కానీ విశ్రాంతి తీసుకొని ఆయన పైన ఆధారపడి భారం, ఆ విషయాన్ని దేవుని పైన భారంగా మోపు. నీ భారం తీసుకురాని పెట్టి నామలైపోతున్నాను. మనం ప్రతి విషయం కూడా దేవునికి మొరపెట్టాలి, దేవునికి చెప్పేయాలి. దేవుడు చూసుకుంటాడు సంగమా. చూడండి, మరియమ్మ చూడండి ఎలాగైతే ఆ రోజు ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఆమె చెప్తుంది, ఆయన మీద మోపేసిందంతే భారం. మోపగానే యేసుప్రభు ఎంత బాగా చేసుకెళ్ళిపోయారు దాన్ని. మన జీవితపు భారం అంతా కూడా దేవుడు మోయడానికి ఇష్టపడుతున్నాడు. మీరు సిద్ధమ మోపడానికి మీరు సిద్ధమైతే దేవుడి కార్యాలు మీరు చూస్తారు. చూడండి, ఏలియా ఎలా సొమ్మసిల్లిపోయాడు. ఆ రోజు భారం మోపలేకపోయాడు. ఆయన చచ్చిపోతాడని భయంతో నింపబడిపోయాడు. మరణాన్ని సైతం లేవగల దేవుడు, మరణాన్ని నుంచి లేపగల సామర్థ్యం కలిగిన దేవుడు, ఎన్నెన్నో కార్యాలు ఏరియా స్వయంగా తన చేతులతో చేశాడు. కానీ ఆ సమయానికి ఎంతో వీక్ అయిపోయాడో, ఎంత భయంతో నింపబడిపోయాడో, పిరికివాడిగా ఉండిపోయాడో. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు.
ఏలియా లాంటి స్వభావం మీకుందేమో, దాని నుంచి బయటికి రావాలి. మీరు భయపడిపోకూడదు. ఏమనుకుంటారో, ఎలా ఇది ఏం జరుగుతుంది లేదు. నీ భారాన్ని పూర్తిగా తీసుకుని దేవుని మీద మోపేసే. ఈరోజు మీ పరిచర్లో చాలా భారం ఉందేమో, మీరు సేవ చేస్తున్నప్పటికీ, సేవలో నిలిచినప్పటికీ అది ఫలించట్లేదేమో. నీ భారము యెహోవా మీద మోపు. మీ భారం యెహోవా మీద మోపడినంత దేవుడు ఘనమైన కార్యాలు చేయబోతున్నాడు. మీ ఉద్యోగం విషయంలో దేవుని మీద మోపండి. ఎవరైతే మీకు అనుకూలంగా లేకుండా ప్రతికూలంగా మాట్లాడుతున్నారో ఆ కంపెనీలో, ఆ వ్యక్తి విషయం, ఆ పేరెత్తి దేవునికి చెప్పండి. ఏం జరుగుతుందో మీ చుట్టుపక్కల పరిస్థితులు దేవునికి వివరించండి. మీ ఇంట్లో వాళ్ళు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారేమో, దేవునికి వివరించండి. మీ భారం ఆయన మోపేయాలంతే. మిమ్మల్ని దేవుడు ఫ్రీ పర్సన్ ఉండమని కోరుతున్నాడు. ఒక చిన్న విషయం నాకు గుర్తు వస్తుంది. ఒక రోజట ఒక పల్లెటూరు నుంచి ఒక ఆమె మొదటిసారి బస్ ఎక్కుతుందట. ఎక్కుతున్నామే చాలా సామాగ్రిని తీసుకుని వచ్చింది, చాలా మూటలు పట్టుకుని వచ్చింది. సుమారుగా ఒక తట్ట ఒకటి, ఒక మూట ఒకటి పట్టుకొని బస్ ఎక్కింది. ఎక్కిన తర్వాత వెంటనే ఆమె సీట్లో కూర్చుంది. కండక్టర్ ఎవరైతున్నారో ఆ కండక్టర్ దగ్గరకు వచ్చి టికెట్ అన్నప్పుడు వెంటనే ఆమె టికెట్ తీసుకున్న తర్వాత వెంటనే ఆ కండక్టర్ ఒక మాట అడిగాడు, అమ్మా ఎందుకని ఈ తట్ట ఈ బరువు అంతా నీ బుర్ర మీద ఉంచుకున్నావు, దించేసే ఆ మాట. అంటే వెంటనే అక్కడ ఆమె అంటుందట ఈ విధంగా, అయ్యా నా బరువు బస్సు మోస్తుంది కదా, నేను దాన్ని మోస్తానులే. అయ్యో మీ ఇద్దరు బరువు కూడా ఆ బస్సే మోస్తుందా, మా దయతో దించి కిందకి, నువ్వు అంత కంగారు పడిపోతులే. మన జీవితంలో మనం చూడండి ఎలా ఉంటామో, మనం ఇలాగనే దేవుడు మన జీవితంలో బరువు మోయాలనుకుంటాడు, మనమేమో ఆ బరువు మనమే మోయాలనుకుంటాం. దేవుడు ఆశపడుతున్నాడు మన బరువును తను తీసుకోవాలని. ఎప్పుడైతే ఆమె దించిందో వెంటనే నెమ్మది అయిపోయింది. నేను టికెట్ తీసుకుంది నా గురించే కదా, అయ్యా పర్లేదమ్మా, దించి పర్వాలేదు. నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ భారాలన్నీ మోయడానికి ఇష్టపడుతున్నాడు, నీ భారాలన్నీ కూడా తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. సంగమా, నీ బిడ్డల విషయమైన భారం ఆయన మీద మోపేయండి. మీ ఉద్యోగ విషయం భారమైన మోపండి. మీ కొలీగ్స్ అంటున్న మాటలైన మీద మోపండి. మీ వ్యాపార భారమైన మీద మోపండి. మనం కొన్ని గంటలు 2-3 గంటలు మాత్రం మోపి తర్వాత మళ్ళీ మనం వెనక్కి తీసేసుకుంటాం. అలా చేయకూడదు. పూర్తిగా మోపాలి. వదిలేదు ఆ విషయం దేవునికి. చాలా ప్రశాంతత, చాలా నెమ్మది, ఊహించిన నెమ్మది నింపబడాలి. నిన్ను ఎవరో ఒక మాట అనేస్తే ఆ మాట మధ్యలో కూడా ఊహించిన నెమ్మది నింపబడి, నీకు అప్పగించానయ్యా, నీకు అప్పగించేశాను. అలా నెమ్మది నింపబడినప్పుడు దేవుడు కంట్రోల్ తీసుకొని ఆపదలను ఆదుకుంటాడు. ఈ మాట మిమ్మల్ని బలపరిచి ఆశీర్వదించి ఈ రోజంతా నడిపించింది గాక. కళ్ళు మూసుకుంటే మీ గురించి ఉదయం ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలకు బౌద్ధైర్యము, సమాధానం, నెమ్మదిచ్చి బలమిచ్చి నడిపించండి. వారెన్నడూ ఎక్కడ ఆగిపోవడానికి వీల్లేదు. వారి కొరకు మీరు నిర్ణయించిన సంగతులన్నీ కూడా జరిగినట్లుగా మీ కృప వరకు అనుగ్రహించి నడిపించమని అడుగుతాం. వారి భారాన్ని నీకు అప్పగించి బలపరచబడి ముందుకెళ్ళి అవకాశం ఇచ్చి నడిపించబడుతుంది. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కార్యాలు ఘనంగా జరగబోతున్నాయి. అవిశ్వాసి కాకుండా విశ్వాసిగా ముందుకు నడండి. God bless you. See you tomorrow.